హలో ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కీ అయితే రిలీజ్ చేశారు. సో ఈ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఏపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఆ కీ డౌన్లోడ్ చేసి పీడిఎఫ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో పేపర్ 1 యొక్క కీ, పేపర్ 2 రెండు కూడా కీస్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ అప్డేట్ ఏంటంటే, ఈ కీ మీద మీకు ఏదైనా కానీ అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఈ అబ్జెక్షన్స్ని మీరు రైజ్ చేసుకోవడానికి వెబ్సైట్లో లింక్ అయితే యాక్టివేట్ చేశారు. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసి అయితే అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక రైజ్ చేయొచ్చు. అంటే ఏదైనా ఆప్షన్స్కి, ఏదైనా క్వశ్చన్స్కి ఆప్షన్స్ తక్కువ రాంగ్ ఆన్సర్స్ ఇచ్చినా, లేదా అంటే రైట్ ఆన్సర్స్ అక్కడ లేకపోయినా, ఇట్లాంటి అబ్జెక్షన్స్ ఉంటే కనుక మీరు ఆ సోర్స్ని ప్రొవైడ్ చేసి అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. సో ఇది ఏపీఎస్సి ఒక వెబ్సైట్ psc.ap.gov.in. దీనిలోకి వచ్చిన తర్వాత హోమ్ పేజ్లోనే మీకు ఇక్కడ అనౌన్స్మెంట్స్లో ఉంటాయి ఏదైనా అప్డేట్స్ వస్తే కనుక. ఇందులో స్టార్టింగ్ అప్డేటే ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్ యాక్సెప్టింగ్ అబ్జెక్షన్స్ అండ్ ఇనిషియల్ కీస్. సో ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్ కీస్ ఇస్తారు. ఇనిషియల్ కీస్ మీద అబ్జెక్షన్స్కి ఇస్తారు. అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత అది ఎక్స్పర్ట్ కమిటీతో రివ్యూ చేసి మళ్ళీ ఫైనల్కి రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో ఈ ఇనిషియల్ కీ రిలీజ్ చేశారు కదా, ఇనిషియల్ కీ అయితే ఇక్కడ కింద ఉంటుంది. ఇనిషియల్ కీ ఆన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది. ఈ ఇనిషియల్ కీస్ చూసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అది రైజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మీకు అబ్జెక్షన్స్ రైజ్ చేసేటప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సో అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు అనమాట. దానికి కరెక్ట్గా మీ సోర్స్ కానీ అంతా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. రైజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓటీపీఆర్ అన్ని ప్రొవైడ్ చేసి లాగిన్ చేసుకొని, సో దీనికి ఎట్లా అబ్జెక్షన్ రైజ్ చేయాలో చూడాలంటే నేను ఇంతకుముందు గ్రూప్ 2కి అబ్జెక్షన్స్ రైజ్ చేశాను. ఆ వీడియో లింక్ ఇస్తాను, అందులో అది చూడండి ఒకసారి ఎట్లా చేశాను అనేది. సేమ్ అట్లాగే ఉంటుంది అంతా కూడా. తర్వాత వచ్చేసి ఈ అబ్జెక్షన్స్ని రైజ్ చేసేటప్పుడు మీకు ఏదైనా మీరు తీసుకున్న పేపర్ సెట్ వేరే సెట్ అయితే కనుక మీరు రాసిన సెట్లో ఉన్న క్వశ్చన్ నెంబర్స్ కాకుండా ఇక్కడ మనకి అఫీషియల్గా ఇచ్చిన ఇనిషియల్కి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ నెంబర్ ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ని మాత్రమే అందులో మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి కీ రిలీజ్ చేస్తారు కదా ఇనిషియల్ కీలో, అందులో ఒక సెట్ మాత్రమే రిలీజ్ చేస్తారు. సో ఆ సెట్లో క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో అదే క్వశ్చన్ని అక్కడ నెంబర్ ఇవ్వాలి. అట్లాగే మీరు అబ్జెక్షన్ని రైజ్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.